ఈ 15 నెలల నుంచి బిల్స్ వస్తలేదు సీతక్క, ఊళ్ళలో బాగా ప్రాబ్లం ఉంది. వీళ్ళని చెప్తే వీళ్ళు చెప్పుకో ఇంతమంది వచ్చింది ఎన్నో ఆశలతోటి. ఎవరిని వదిలించినా బాగలేదు సీతక్క, పైసలు లేవు. నేను అప్పు తెచ్చి పెట్టినా 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు సొంత పైసలు తీసుకొచ్చి పెడుతున్నాను. వాళ్ళ సొంతంగా అప్పులు తెచ్చి, ఎందుకంటే ఊళ్ళో ప్రెజర్, అధికారుల ప్రెజరు, మనం పెట్టే వడ్డీ తట్టుకోలేక పైసలు లేక సాలి జీతంతో కూడా కించిన ఉద్యోగులు కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతుంది. కాబట్టి మీ అన్న ఈ 15 నెలల నుంచి బిల్స్ వస్తలేదు సీతక్క, ఊళ్ళలో బాగా ప్రాబ్లం ఉంది. వీళ్ళని చెప్తే వీళ్ళు చెప్పుకో ఇంతమంది వచ్చింది ఎన్నో ఆశలతోటి. ఎవరిని వదిలించినా బాగలేదు సీతక్క, పైసలు లేవు. నేను అప్పు తెచ్చి పెట్టినా 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు సొంత పైసలు తీసుకొచ్చి పెడుతున్నాను. వాళ్ళ సొంతంగా అప్పులు తెచ్చి, ఎందుకంటే ఊళ్ళో ప్రెజర్, అధికారుల ప్రెజరు, మనం పెట్టే వడ్డీ తట్టుకోలేక పైసలు లేక సాలి జీతంతో కూడా కించిన ఉద్యోగులు కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతుంది. కాబట్టి